ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చదువుకుంటే స్క్వేర్ ప్లేన్ ఏబిసిడి ఆఫ్ సైడ్ 30 mm. ఒక స్క్వేర్ ప్లేన్ తీసుకోవాలి. దాని యొక్క సైడ్ వచ్చేసి ఈచ్ సైడ్ వచ్చేసి 30 mm ఈజ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ 20 mm above from it. Draw the projections of planes when two of its sides are parallel to HP. One of its sides is inclined at 30 degrees to VP. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ స్క్వేర్ అనేది 30 mm పెట్టుకొని స్క్వేర్ అనేది డ్రా చేయాలి. థర్టీ ఎంఎంతో స్క్వేర్ అనేది డ్రా చేసిన ఈచ్ సైడ్ వచ్చేసి 30 mm తీసుకోవాలన్నమాట. ఎల్ స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఇలా 30 mm పెట్టుకొని 30 mm గీసేసి మళ్ళీ సేమ్ అలానే ఎల్ స్కేల్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ 30 mm ఎల్ స్కేల్ యూజ్ చేసి సింపుల్గా మీరు స్క్వేర్ ప్లేన్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు వాడు, ఇప్పుడు ఇక్కడ చూడు ప్యారలల్ టు హెచ్పి అన్నాడు కాబట్టి మనం కిందికి గీసినాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ టు క్వశ్చన్లో వచ్చేసి మనకు ప్యారలల్ టు హెచ్పి అంటే దాని యొక్క స్క్వేర్ అనేది వచ్చేసి టాప్ వ్యూలో ఉంటుంది. టాప్ వ్యూ అంటే కింద అనమాట. అదే అంటే రెఫరెన్స్ లైన్, దీన్ని రెఫరెన్స్ లైన్ అంటాం, దాని కిందనే ఉంటుంది ప్యారలల్ టు హెచ్పి అంటే. అదే ప్యారలల్ టు విపి అంటే దాని యొక్క స్క్వేర్ ప్లేన్ వచ్చేసి ఫ్రంట్ వ్యూలో అంటే రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది అనమాట. అది ఒకటి రిమెంబర్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏమన్నాడు, ఇక్కడ 20 mm అవే ఫ్రమ్ ఇట్ అన్నాడు కదా, అంటే ఇక్కడ ఈ హెచ్పి పై నుంచి 20 mm అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇలా ఎక్స్టెండ్ చేసి ఇది కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు 20 mm కదా అనేది 20 mm, ఇక్కడ కూడా మళ్ళీ 20 mm ఇలా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ మనము రెండు జాయిన్ చేద్దాం. ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనకు 20 mm హైట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నేమింగ్ ఇచ్చుకుందాం. ఇది వచ్చేసి ఏ బి సి డి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్ లైన్ కింద ఉన్నాయి మనం నేమింగ్ వచ్చేసి ఓన్లీ ఏనే ఇస్తాం. ఒకవేళ రెఫరెన్స్ లైన్ పైన ఉంటే ఏ బార్ అలా ఇస్తాం అనమాట. అంటే ఏకి పైన మనం బార్ స్లాష్ మాత్రమే పెడతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏబిసిడి అనేది నేమింగ్ ఇచ్చిన, పైన వచ్చేసి ఏ డాష్ బ్రాకెట్ ఓపెన్ బి డాష్, అంటే ఈ రెండు ఉన్నాయి కదా ఈ లైన్లో, అందుకే ఏ డాష్ ఫస్ట్ ఏనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి బి డాష్, డి కదా ఉండేది, బి డాష్ బ్రాకెట్ సి డాష్. ఇలా మనము దీని యొక్క డయాగ్రామ్ అనేది ఇలా గీస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నది, వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు విపి. 30 degrees టు విపి అన్నాడు అనుకోండి, మనం ఆ 30 degrees ఎక్కడ రాస్తాం, హెచ్పిలో రాస్తాం. ప్యారలల్ టు హెచ్పి అంటే దాని యొక్క స్క్వేర్ అనేది రెఫరెన్స్ లైన్ కింద వస్తుంది. అదే ప్యారలల్ టు విపి అంటే దాని యొక్క స్క్వేర్ అనేది రెఫరెన్స్ లైన్ పైన వస్తుంది. అదే 30 degrees టు హెచ్పి అన్నాడు అనుకోండి, విపిలో వస్తుంది. అదే విపిలో అంటే హెచ్పిలో వస్తుంది అనమాట. ఈ నోట్ పాయింట్స్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది. ప్యారలల్ టు హెచ్పి అంటే దాని యొక్క డయాగ్రామ్ అనేది రెఫరెన్స్ లైన్ క్రింద. అదే ఇక్కడ వచ్చేసి ప్యారలల్ టు విపి అంటే దాని యొక్క డయాగ్రామ్ వచ్చేసి రెఫరెన్స్ లైన్ పైన. అదే ఇంక్లైన్ టు విపి అంటే యాంగిల్ ఇచ్చి దాన్ని ఇంక్లైన్ టు విపి అన్నాడు అనుకోండి, మనం హెచ్పిలో గీస్తాం. మీకు ఒకటి తెలియాలి, ఇక్కడ హెచ్పి విపి అన్నా కదా, రెఫరెన్స్ లైన్ పైన వచ్చేసి ఎప్పుడైనా మనకు వచ్చేసి విపి అనమాట, రెఫరెన్స్ లైన్స్ కింద వచ్చేసి హెచ్పి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంక్లైన్ టు విపి అంటే హెచ్పిలో మనం యాంగిల్ అనేది రాయాలి. అదే ఇంక్లైన్ టు హెచ్పి అంటే విపిలో యాంగిల్ అనేది మనం రాయాలన్నమాట. ఇక్కడ ఎంత అన్నాడు, 30 degrees టు విపి అన్నాడు. 30 degrees టు విపి అంటే ఏంటి అంటే హెచ్పిలో గీయాలి. హెచ్పి అంటే ఏంది కింద కదా, అంటే 30 degrees పెట్టి హెచ్పిలో అనేది డ్రా చేయాలి. చూడండి ఇలా 30 degrees పెట్టుకున్నా, 30 degrees పెట్టుకొని లైన్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. 30 degrees చూడండి, ఫస్ట్ ఈడ ఒక డాట్ పెట్టుకొని నెక్స్ట్ ఈ నుంచి 30 degrees పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసినాం. ఇక్కడ వచ్చేసి యాంగిల్ వచ్చేసి మనకి ఎంత 30 degrees అనమాట. యాంగిల్ వచ్చేసి 30 degrees యాంగిల్. ఇప్పుడు ఇక్కడ మనం స్క్వేర్ ఎలా గీయాలి, ఇలా ఎల్ స్కేల్ ఇలా పెట్టేసి మనకు 30 mm కదా వాడు ఇచ్చింది, ఈచ్ సైడ్ వచ్చేసి 30 mm కాబట్టి ఇలా 30 mm సైడ్ దీనికి తగినట్టే 30 mm
గీసిన, మళ్ళీ సేమ్ ఇంత ఇలా 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 డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత దీనికి మనము ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏ బి సి డి, ఎప్పుడైనా కింద ఇచ్చేటప్పుడు ఓన్లీ ఏబి, అదే పైన అయితే డాష్లు పెడతాం. ఇప్పుడు ఇవన్నీ పైకి అనేది మనము ఎక్స్టెండ్ చేద్దాం. పైకి అనేది ఎక్స్టెండ్ చేస్తే చూడండి ఎలా ఉంటుందో. ఇలా రెఫరెన్స్ లైన్కి మనము జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, అవే 20 mm అవే ఫ్రమ్ ఇట్ అన్నాడు కదా, అంటే ఇక్కడ నుంచి 20 mm, ప్రతిదీ ఇక్కడ నుంచి 20 mm పైకి అనాలి. 20 mm ఇలా పైకి అనాలి. ప్రతిదీ 20 mm పైకి అని నెక్స్ట్ అవన్నీ జాయిన్ చేయాలి. అవన్నీ జాయిన్ చేద్దాం కదండి. అవన్నీ వచ్చేసి మనం జాయిన్ చేస్తే ఇక్కడ ఏంది ఏ కాబట్టి ఇక్కడ ఏ డాష్, ఇక్కడ డి కాబట్టి డి డాష్, బి కాబట్టి బి డాష్, సి కాబట్టి సి డాష్, ఇలా మనం గీస్తాం. ఇది వచ్చేసి 20 mm, ఇది వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి 30 mm అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.